స్వాగతం. వారిని వేదిక మీద రావాలనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా. మధ్యలోకి సార్. ప్రార్థన ఈ వృద్ధుల సంక్షేమ చట్టాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ చట్టాల విషయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన 59 ఫిర్యాదులు రిజిస్టర్ కాబట్టి వాటిల్లో 538 కేసులలో 13 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. ఈ 13 కేసులను కూడా గౌరవ కలెక్టర్ గారు వాటిని ఆమోదించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 2,79,132 మంది వృద్ధులకు 2,250 రూపాయలు చొప్పున డిఆర్డిఏ ద్వారా మొత్తం పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. పెన్షన్లు కూడా మొత్తము 61.82 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భోజనాలు మందులు సప్లై చేయడం జరుగుతుంది. మన జిల్లాలో మొత్తం 19 వృద్ధాశ్రమాలు ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా నోటి మిషన్లు, చేతి కర్రలు ఇవి కూడా మన ఆఫీసులో ఉన్నాయి సార్. ఎవరికైనా అవసరం కలిగిన వాళ్ళు అప్లై చేసుకుంటే అవి సప్లై చేయబడతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ వచ్చిన అధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఈ యొక్క సభకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు వనిత గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ వారు మిస్త్రీ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు జ్యోతి గారు, ప్రజలు, సేవా తత్పరులు మీరందరికీ ఒకసారి నమస్కారం. ఎక్కువ సమయం తీసుకొని దయచేసి మళ్ళీ చెప్పడం మన దేశంలో ప్రపంచంలో కూడా 10% ఉన్నారు. అంటే ఈ 10% నదీనా సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలవలసిందే. ఎట్లాగా కొండలు, అరణ్యాలు, మైదానాలు దాటి సముద్రంలో కలుస్తాయి. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా బాల్య, యవ్వన, కౌమార్య 3 దశలు దాటి వృద్ధాప్యాన్ని సవి చూడక తప్పదు. ఈ దేశానికి ఎన్నో రకాల సేవలు అందించి ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాలతో సమానంగా తీసుకొచ్చినటువంటి శ్రమ ఉన్నటువంటి వాడు ఈ వృద్ధాప్యంతో వాడు వస్తున్నారు. అటు ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే కలెక్టర్ గారు ఒక 2 మాటలు చెప్పాలి. ఎందుకని ఈ మధ్య ఒక వృద్ధులు ఆమె పాపం పైకి ఎక్కలేకపోతే ఆయన కిందకి దిగి అమ్మ ఆ అమ్మ అన్న వాక్యంలో ఎంత మాధుర్యం ఉంది, నీకు కావాల్సింది ఏమిటో చెప్పమ్మా, నీకు తప్పకుండా నీకు ఆదిస్తాను. అలా ఆదరించినటువంటి కలెక్టర్లు ఎక్కడ దొరుకుతారు?
ఇదే కాకుండా ఆకివీళ్ళు అల్లూరి సూర్యకాంతం గారని 85 ఏళ్ళు ఆవిడ బయటికి రాలేకపోతే కొడుకులు 8,000 రూపాయలు భరణం అటు కోర్టు ఇస్తే అది ఇంకా రాలేదని నాకు ఎలా దిగిపోతుంది, నాకు ఇబ్బందిగా ఉందని కలెక్టర్ గారికి వినపై ఇమ్మీడియట్గా జాయింట్ కలెక్టర్ గారికి అడ్రస్ చేసి వారికి ఇమ్మీడియట్గా డబ్బులు చేసుకోండి అని ఆదేశించినటువంటి కనుక వారికి మనం చాలా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఒక 2 విషయాలు. నేను చట్టాన్ని అమలుపరచడం దయచేసి అది కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే దాన్ని పక్కన పెడదాం. ఆర్థికపరమైన ఇబ్బందులు లేనప్పుడు ఆ చట్టంలో మన ఐటమ్స్ మనం బయటికి పబ్లిసిటీ చేసుకోవడం చాలా అవసరం. వృద్ధుడికి ఓ భరోసా. ఈ మధ్య అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ఏదో తండ్రిని ఏదో ఆస్తి కోసం అని చెప్పి ఇబ్బంది పెట్టాడని, తండ్రిని ఆస్తి కోసం ఇబ్బంది పెట్టాడని అక్కడక్కడ మనకి మీడియా మనకు తెలుస్తున్నాయి వాడి విషయాల గురించి. అటువంటి పరిస్థితుల్లో కొంత సుమోటోగా మన బిడ్డలలో మన సెక్షన్ 5(3) ఉంది. ఆ 5(3) ప్రకారం ఒక సుమోటోగా ఒక కేసును మనం వేసినట్టయితే ఒక భరోసా, అంటే వృత్తులు ప్రభుత్వం మనని జాగ్రత్తగా చూస్తుంది, పట్టించుకుంటుంది అనేటువంటి భరోసా వృత్తులు వస్తుంది. కనుక కేరళలో ఒక ఏనుగు బారిస్లో ఆ జాతీయ విధానాన్ని అమలుపరచడం, చట్టాన్ని అమలుపరచడం, ట్రిబ్యునల్ కొంచెం సకాలంలో తీర్పులు ఇవ్వడం, ఆ ట్రిబ్యునల్ తీర్పును అమలుపరచడం అనేటువంటి అది కూడా గుర్తు చేస్తే కొంచెం బాగా హ్యాపీ ఫీల్ చేస్తూ ఒక చిన్న విషయం రాస్తూ ఒక అంటే మంచి అద్భుతమైనటువంటి ఆర్ట్ ఇచ్చారు. ఎవరు కలెక్టర్ గారు సిద్ధార్థ్ జైన్ గారు పనిచేసినట్టయితే అందులో హ్యాపీ ఫీల్ అవుతాను. మరొకసారి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతున్నాను. కోరుతున్నాను. సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా ఒక పండుగ రోజు అంతర్జాతీయ స్థాయిలో కాబట్టి దీన్ని ఒక పండుగలాగే అందరూ మనం చేసుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా 1990లో దీన్ని జాతీయ విధానాన్ని రూపొందించిన తర్వాత అప్పటి నుంచి కూడా దీన్ని చేస్తామన్నారు. అయితే వృద్ధుల యొక్క కష్ట సుఖాలు ఇబ్బందులు గమనించి అనేక రకాలైనటువంటి మార్పులు చేసుకుంటూ వచ్చాడు. దాని మీద 2007లో మనకి ఒక చట్టాన్ని వృద్ధులు తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ చట్టాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం రూపొందించింది. అయితే దానికి అనుబంధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో ఒక నియమాన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వృద్ధులకు ఎటువంటి సంక్షేమం చేయాలని లేదా వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే దానికి ఇవాళ చట్టాన్ని అమలు చేసే క్రమంలో అధికారులు వారు ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మా ప్రెసిడెంట్ చెప్పినట్టుగా మన కలెక్టర్ గారు ఇక్కడ మన ఈ మధ్య మన క్యాపిటల్ చూసాం. ఒక వృత్తురాలు మా సీనియర్ సిటిజన్స్కి మాకు ఎంతో వారు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఆ విషయంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేద్దాం. ఇదే కాకుండా గతంలో కూడా మనకి ఇక్కడ ముందుగా కలెక్టర్ గారు జిల్లాలో కూడా కృష్ణా జిల్లా మధ్య గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ కార్యక్రమం ఉంటాం. వారు అక్కడ డిపిఓ గారికి జిల్లా పంచాయతీ అధికారి అలాగే సిఇఓ గారు కూడా వారు ఆదేశాలు ఇస్తున్నారు కృష్ణా జిల్లాలో. అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనం కలెక్టర్ గారు ఆ విధమైనటువంటి సీనియర్ సిటిజన్స్కి సన్మాన కార్యక్రమాలు చేసి గుర్తిస్తే వారి శాస్త్ర జీవితంలో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేదని సంతోషంతో ఉంటారు. కాబట్టి వారిని కూడా కోరుతున్నామండి. చేత ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలని మా మంత్రి గారిని ప్రత్యేకంగా వారిని ఈ ధన్యవాదాలు అర్పిస్తూ ఇవాళ ఆనరబుల్ మంత్రి గారికి, మూర్తి గారికి, అధికారులందరికీ, ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, పత్రికల మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం, స్వాగతం పలుకుతున్నాను. మనం 2007లో ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం, ఆ చట్టం హెడ్లైన్ చూస్తామంటే నిజంగా కలియుగం వచ్చామో తెలిసి కనిపిస్తుంది. సొంత తల్లిదండ్రుల కోసం మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ బయట నుంచి వాళ్ళ కోసం ఒక చట్టం తీసుకుని రావాలి. పిల్లలు సొంత తల్లిదండ్రులు సరిగ్గా అంటే చేయొచ్చు కానీ చేయదు. అట్లాంటి పరిస్థితి ఉండటం నిజంగా ఇది సామాజికంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. మనం ఈ పిల్లల కోసమే మనం ఇంత కష్టపడి వాళ్ళని పాల్గొనడం, వాళ్ళకి ఇంత ఇన్పుట్స్ ఇవ్వడం, కానీ వాళ్ళు తిరిగి మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం. ఏ చట్టం అయినా చూడండి, ప్రభుత్వంలో మోస్ట్ వెల్ ఇంప్లిమెంటెడ్ చట్ట అంటే మిగతా
రూల్స్ రెగ్యులేషన్స్ లాస్ అన్నా ఏ ఆఫీసర్ అయినా సరే, ఇది నేను కాదు, నా ముందు పనిచేసినటువంటి వారు కాదు, నా తర్వాత వచ్చినటువంటి వారు కాదు, ఏ ఆఫీసర్ అయినా సరే మెయింటెనెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ యాక్ట్ చాలా క్షుణ్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ వల్ల మేము ఉన్నాం, మీరు లేరంటే మేము ఉండదు. మీరు మా పునాదితో తక్కువ పెట్టుకోవటం, పునాదిని పోషించడం కాదు. ఓకే, మీరు ఉన్నారు అందుకనే నెక్స్ట్ జనరేషన్ ఉంది, నేనున్నాను మా వల్ల నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. మీరు ఒక విజ్డమ్, ఒక బ్యాంక్ అన్నమాట. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్. ఇప్పుడు చిన్న విషయము, ఇప్పుడు ఇక్కడ తల్లి ఉన్నారు, ఇవాళ జ్వరం వస్తే తన దగ్గర ఒక 4 రకాలుగా ఇది చేసేటప్పుడు అది చేసేటప్పుడు 4 రకాలు ఆవిడ చెప్పగలుగుతారు. మా భార్య చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు మీ దగ్గర కూర్చొని నేర్చుకోవడం మానేశారు. మీ దగ్గర నుంచి ఆ విజ్డమ్ స్లోగా అది తగ్గిపోతాం. అది మన భారతీయ సంస్కృతి, అది మన హిస్టరీ, అది మన చరిత్రం అన్నమాట. అందులో మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మనం గ్రహించగలగాలి. ఇది మా దురదృష్టం, మనం గ్రహించలేకపోతున్నాము, లేకపోతే సరైన మాటల్లో గ్రహించలేకపోతున్నాము. ఆఫీషియల్స్గా మెయింటెనెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, మెయింటెనెన్స్ ఆఫ్ బ్రదర్ మెయింటెనెన్స్ అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్. ఇది మన టాప్ ప్రయారిటీ యాక్ట్ అన్నమాట. మీరు ఏ కలెక్టరేట్ వెళ్ళండి, కానీ దయచేసి అది ఆపండి. I was saying, this is an act which is extremely important for us to implement. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కలెక్టర్గా మన దగ్గర ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్స్, మన దగ్గర ఉన్నటువంటి ఎవ్రీవన్ చాలా చిత్తశుద్ధిగా అందరు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్ ఆఫీసర్స్ చాలా చిత్తశుద్ధిగా ఈ చట్టం మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా పగడబందీగా మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బట్టి ఖచ్చితంగా ఈ చట్టం రాబోయే కాలంలో ఇంకా పగడబందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇందులో ఒక వీక్నెసెస్ ట్రైబ్యునల్స్ ఫంక్షన్. మనం ట్రైబ్యునల్స్ ఫంక్షనింగ్ స్ట్రెంథెన్ చేయగలిగితే న్యాయం జరుగుతూ ఉంది, కానీ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటాం. అందుకని కొంచెం తొందరగా మనము వచ్చినటువంటి పెటిషన్స్ తొందరగా వాళ్ళ లాజికల్ కంక్లూజన్ మనం తీసుకోగలిగితే అది మంచిగా ఉంటుంది. ఇది మాకు అవగాహన ఉంది, క్లారిటీ ఉంది. అందుకని ట్రైబ్యునల్ వ్యవస్థ సశక్తీకరణ చేయటం. మేడం కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. మేడం కూడా ఆఫీసర్స్తో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి ఒకసారి అంగన్వాడీ గురించి మాట్లాడుతూ వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది, మీ దగ్గర ఏమైనా పెటిషన్స్ పెండింగ్ ఉన్నాయా, మీరేమైనా చూస్తున్నారా సరిగా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా పెటిషన్ చాలా టైం నుంచి పెండింగ్ ఉందా, అట్లాంటి మేడం వారు కంటిన్యూస్గా సిటిఎస్ లేకపోతే పీడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కూడా కంటిన్యూస్గా ఆవిడ మానిటర్ చేస్తూ ఉంటారు. మీరు చప్పట్లు కొట్టాలని సరిగా కొట్టండి, ఎందుకంటే ఇట్లాంటి మంత్రివర్గం చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అలా ఉండాలి. అంటే హైయెస్ట్ లెవెల్ నుంచి ఆ స్ఫూర్తి వస్తూ ఉంటుంది. అరే ఆయన కుర్చీ తీస్తున్నారు బాబు, ఎవరైనా హెల్ప్ చేయండి. ప్లీజ్ సిట్ డౌన్ సార్. యాక్ట్ గురించి నేను మీ ముందు 2 అంశాలు పెట్టాను. ట్రైబ్యునల్స్ కొద్దిగా స్ట్రెంథెన్ చేస్తాము, ట్రైబ్యునల్స్ ఫాస్ట్ ట్రాక్ చేస్తాము. రెండోది ఆయన చెప్పినట్టు ఇప్పుడు ప్రత్యేకంగా ఆఫీసర్ పెట్టడం కుదరకపోవచ్చు వెంటనే, కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో ఒకే ఒక జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఒకే ఒక జాయింట్ కలెక్టర్ అన్ని విషయాలు చూసేవారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సెపరేట్గా, అంటే జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, జాయింట్ కలెక్టర్ హౌసింగ్, జాయింట్ కలెక్టర్ ఆసరా 4 జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు. సో ఉన్న పని 4లో డివైడ్ అయిపోయింది. అందులో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గారి దగ్గర డెవలప్మెంట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర లేకపోతే ఆసరా వాళ్ళ దగ్గర వృద్ధుల విషయం పెట్టడం జరిగింది, డెవలప్మెంట్ దగ్గర వృద్ధుల విషయం పెట్టడం జరిగింది. ఎందుకంటే మీ సంక్షేమ డెవలప్మెంట్ మాత్రమే ఉంది మాకు.
సో అందువల్ల దేర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ డెడికేటెడ్ ఫర్ దట్ పర్పస్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కంటిన్యూస్గా, అందువల్ల మనము పెండెన్సీ సరిగ్గా మానిటర్ చేయగలుగుతున్నాము. ఇది రాబోయే కాలంలో ఇంకా పరవదిగా మానిటర్ చేస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా నేను ఇమ్మీడియట్గా సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇస్తాను. ఇది ఈ చట్టం సంబంధించినటువంటి విషయాలు. పెన్షన్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. పెన్షన్ వృద్ధులందరికీ వస్తూ ఉంది. ఎక్కడైనా మీకు పెన్షన్ రావడం లేదంటే ఒక డెడికేటెడ్ హెల్ప్, పెన్షన్ కానీ ఇతర విషయాలు కానీ డెడికేటెడ్ హెల్ప్ లైన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ వారు నిన్ననే ఇనాగ్రేట్ చేశారు. మూర్తి గారు ఇప్పుడే చెప్పారు. సో డెడికేటెడ్ హెల్ప్ లైన్ 1456 1457 14567 నంబర్ మీద కాల్ చేసి పెన్షన్ కానీ, పిల్లలు చూసుకోవటం లేదు, మీ ఆరోగ్యం సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూ కానీ, ఏమైనా ఎనీథింగ్ మేము ఉన్నాము, మీరు చెప్పండి, మేము ఉన్నాం వింటాను. మీరు దయచేసి మీరు ఇలా కాదు అలా ఆశీర్వాదం ఇవ్వండి, తిడుతూ ఇవ్వండి, నవ్వుతూ ఇవ్వండి అనేసి మాట్లాడండి. చెప్పండి ఈ ఇష్యూ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయి, మాకు మీకు హక్కు ఉంది. మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి, ఎప్పుడైనా ఆహార్నిశం 24/7 మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పచ్చు, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, మీరు నాకు ఫోన్ చేయండి, జాయింట్ కలెక్టర్స్ ఫోన్ చేయండి, లేకపోతే 12.67 ఈ నంబర్ మీద ఫోన్ చేసేసి మీ కంప్లైంట్ ఏమైనా ఉంటే దయచేసి నమోదించండి. వెంటనే విదిన్ 12 hours మేము రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాము. పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే ఆ అర్హత బట్టి ఉంటుంది. కానీ వృద్ధులు కాబట్టి మాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఎక్కడైనా క్యాన్సిలేషన్ అట్లాంటివి ఇష్యూస్ ఎక్కడ రాలేదు. ఏమైనా ఉంటే దయచేసి హెల్ప్ లైన్ చెప్పండి, లేకపోతే మీ లోకల్ ఉన్నటువంటి సచివాలయం సెక్టార్లో చెప్పండి. ఇప్పుడు మీకు ఇది మీ హెల్ప్ లైన్ గురించి. మూడోది ఏంటంటే సచివాలయం వ్యవస్థ పెట్టడం వల్ల ఇవాళ మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యారు, మీరు మరియు ఆడపల్లు మన అక్కలు చెల్లెలు. ఎలా అంటే సచివాలయం ఇంటి దగ్గరనే ఉంటుంది. మీరు ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ దాకా వెళ్ళవసరం లేదు. జిల్లాలో ఒక 1100 పైన సచివాలయాలు ఉన్నాయన్నమాట. వార్డ్ సచివాలయం లేకపోతే గ్రామ సచివాలయం. దయచేసి సచివాలయం వ్యవస్థ వాడండి. మీ దగ్గరనే ఉంది, మీరు వాక్కి ఎక్కడైనా వెళ్తారు. దయచేసి సచివాలయ వ్యవస్థ వాడండి. సచివాలయంలో నిదానంగా కూర్చొని నా సంబంధించిన అర్హతలు ఏమున్నాయి అడగండి. వాళ్ళు చెప్తారు. వెల్ఫేర్ అసిస్టెంట్ అనేసి ఒకరు ఉంటారు. వెల్ఫేర్ అసిస్టెంట్ పని ఇది. వారు మిమ్మల్ని మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అర్హత సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి, ఇతర పథకాలకు సంబంధించినటువంటి, మీకు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ అట్లాంటి ఏమైనా క్వశ్చన్ ఉంటే, మీ పిల్లల గురించి వాళ్ళ కోసం మీరు ఏమైనా క్వరీ తీసుకొని వస్తే అది అంతా సమాధానం ఇవ్వడానికి సచివాలయం వ్యవస్థ పెట్టడం. దయచేసి సచివాలయం వ్యవస్థ వాడండి. నాలుగోది, ఇది కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాము. కోవిడ్ పూర్తిగా ఎక్కడికి వెళ్ళలేదు. అవర్ ఫస్ట్ టార్గెట్ భారతదేశంలోనే అవర్ ఫస్ట్ టార్గెట్ వాజ్ 60+. ఆ టార్గెట్ 60+ నుంచి 45+ చేసాం. 45+ చేసినాక 18+కి తీసుకెళ్ళాం. దేశంలో దేశ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, మన దగ్గర ఉన్న ప్రభుత్వం కానీ మనం గమనించాల్సింది, వాట్ ఈస్ అవర్ ప్రయారిటీ? అవర్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ యూ. యు ఆర్ ఆల్వేస్ ద ప్రయారిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మందులు కానీ, ఇంజెక్షన్స్ కానీ, వ్యాక్సినేషన్ కానీ, ఇది ప్రొటెక్షన్ ఎవరికి ఇవ్వాలి? మీకు ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయం. మేము ఇతర జిల్లాతో కంపేర్ చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో 60+ పాపులేషన్ 100%. ఎవరెవరు మాకు కొంతమంది మాకు ప్రాబ్లం ఉంది, మేము వ్యాక్సినేషన్ తీసుకోము అట్లాంటి చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. అది కాకుండా మ్యాక్సిమం కవరేజ్ 60+ పాపులేషన్ వెస్ట్ గోదావరిలో మొట్టమొదటిగా మనం చేశాము. ఇది ఇప్పుడు సెకండ్ డోస్ ఎవరిది రాలేదు, సెకండ్ డోస్ ఇస్తా ఉన్నాము. దయచేసి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దయచేసి అందులో మీరు ఆలస్యం బట్టి, లేకపోతే పక్కన ఉన్నటువంటి సచివాలయం ఫోన్ చేసి నా అర్హత అవుతుందా, 84 రోజులు అయినాయా కాలేదా ఒకసారి తెలుసుకొని కంటిన్యూస్గా ఎవ్రీ డే ప్రతిరోజు ఒక 30,000 నుంచి 50,000 మందికి మనం వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దయచేసి ఆ వ్యాక్సినేషన్ చేయించుకోండి.
ఓకే, ఎక్కడైనా మీరు కదిలే పరిస్థితులు లేదంటే అది చెప్పండి, వీలైతే ఇంటికి వచ్చేసి వ్యాక్సినేషన్ చేస్తాను. కానీ దయచేసి వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇది 4వ విషయం అన్నమాట. 5వది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఆరోగ్యం. వ్యాక్సినేషన్ చేస్తాము, మందులు ఇస్తాము, అట్లాంటివి జరుపుతాము. కానీ దయచేసి మీ ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. దయచేసి మీ తిండి, మీ ఎక్సర్సైజ్, మీ వాకింగ్ ఇవి మానేయకండి జస్ట్ బికాస్ దేర్ ఇస్ కోవిడ్. కోవిడ్ ఉంది, ఓకే, లోపల ఉంటుంది. కానీ జాగ్రత్తగా మనం మాస్కులు వాడుతూ, మనం శానిటైజర్ మాస్కులు వాడుతూ ఉంటే మనం ఈ కోవిడ్ నుంచి దూరంగా ఉండొచ్చు. సరే, సో ఇది మాత్రం నేను కోరుతున్నాను. మీకోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా మన వెల్ఫేర్ సంబంధించిన మంత్రి గారు, మన జిల్లా నుంచి మంత్రి గారు, ఇది ఒక అదృష్టం అన్నమాట. మ్యాక్సిమం బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్ కానీ, బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రైబ్యునల్ వ్యవస్థ కానీ, బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మందులు ఏర్పాటు చేయడం కానీ, బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీవాన్స్ రిడ్రెసల్ కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ఉండాలి. ఇది మాత్రం మా ధ్యేయము, మా టార్గెట్. దయచేసి ఈ టార్గెట్ మేము ఎప్పుడు చేయగలుగుతాము, ఎప్పుడు చేయగలుగుతాము, మీరందరూ మాకు ఆశీర్వాదం ఇస్తేనే మేము ముందుకు అడగలుగుతాము. వి విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ప్రొవైడెడ్ మీరు ఆశీర్వాదం ఇస్తేనే మనం పనిచేయగలుగుతాం. దయచేసి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, మంత్రి వారికి అందరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తేనే మనం ముందుకు వెళ్ళి మీ సేవ ఖచ్చితంగా ఆదర్శం ఈ సేవ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మన అతిథులుగా చేసిన మన జిల్లా కలెక్టర్ కార్తికేయేశ్వర గారికి, వేదిక మీద ఉన్న స్టేట్ సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారికి, మీడియా మిత్రులకు నమస్కారం అండి. ముందుగా సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, తప్పకుండా వచ్చేది అది అని అందరికీ తెలియదు. ఎందుకంటే చాలామంది మన ఇంటిలో మన యమనస్తులుగా ఉన్నప్పుడు వృద్ధులు ఎవరైనా ఉంటే, అంటే ఈ రోజున సమాజంలో చూస్తున్నది కొంత తక్కువ చేసి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం లాంటివి ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ పిల్లల కోసం శ్రమించి కష్టపడి సంపాదించిందంతా వాళ్ళ పిల్లలకి ఇచ్చి వాళ్ళని చదివించి పెద్ద చేసిన తర్వాత ఈ రోజున అదే పిల్లల నుండి వాళ్ళు తిరిగి ప్రేమాప్యాయతలు పొందడం లేదు సరికదా, భయంకరమైన వివక్షతకు వాళ్ళు లోనవుతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మనం మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నామో తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారు అంతే ప్రేమని తల్లిదండ్రులకు అందించవలసిన బాధ్యత ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉంది. ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, లేదా కొంత బయట నుండి వచ్చిన వ్యక్తులు అంటే భార్య కానీ లేదా కోడలుగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైనప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అటు కోడలైనా ఇటు కూతురైనా అటు కొడుకైనా ఇటు అల్లుడైనా ఇద్దరు కూడా అటు వారి తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన అవసరం వృద్ధాప్యంలో ఎంతైనా ఉంది. మన తల్లిదండ్రుల్ని లేదా మన అత్తమామల్ని ఎంత ప్రేమిస్తామో రేపటి రోజున మన పిల్లలు కూడా మనల్ని ప్రేమించే విధంగా ఉంటుంది. అది తెలుసుకోవడానికి మరి ఒక జీవితం సరిపోతుందో లేదో తెలియదు, కానీ చాలామంది ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుతూ వారి అత్తమామలుగా వృద్ధులుగా ఉన్న అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ రోజున విమర్శిస్తూ విస్మరిస్తూ వాళ్ళని వివక్షలకు గురి చేయడం అనేది చాలా బాధాకరం. అందుకే ఈ రోజున ప్రభుత్వమే ముందుకు వచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా, వాళ్ళకి బాధ్యతలు కల్పించే విధంగా, వాళ్ళకి అండగా ఉండే విధంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు అని ఒక కంప్లైంట్, ఒక అప్పీల్ పెట్టుకుంటే వెంటనే స్పందించి
అంటే ఆర్టీఓ స్థాయిలో కానివ్వండి, కలెక్టర్ గారి స్థాయిలో కానివ్వండి, తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా ఈ రోజున ప్రభుత్వం చట్టాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వృద్ధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి, అంటే ఇది వరకు గత ప్రభుత్వంలో 65 సంవత్సరాలు నిండితే మాత్రం ఇచ్చేవాళ్ళు, కానీ ఆ వయసుని తగ్గించి ఇప్పుడు 60 సంవత్సరాల నుండి వాడికి పెన్షన్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే గతంలో ఇస్తున్న పెన్షన్ కూడా ఈ రోజున అంటే గతంలో అంటే మన ఈ 5 years కంప్లీట్ అయ్యేసరికి 3000 వస్తుంది, గతంలో 2000 వచ్చేది. దాన్ని ప్రతి సంవత్సరంలో 250 రూపాయలు పెంచడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు 2250 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని ఎవ్రీ ఇయర్ పెంచడం జరుగుతుంది. ఈ వృద్ధులుగా ఉన్న వాళ్ళందరికీ మన డిపార్ట్మెంట్ నుండి అంటే వాళ్ళు వాక్ చేయడానికి ఇబ్బంది పడే సందర్భాలలో వాకింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇంకా కొంచెం ఎక్కువగా నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ కానివ్వండి, వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ వినికిడి పరికరాలు, ఇలాంటివన్నీ కూడా మా డిపార్ట్మెంట్ నుండి అందించడం జరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరికి మనందరికీ కూడా జీవించే హక్కు ఎంత ఉందో అందరూ కూడా సంతోషంగా జీవించే హక్కుని ఈ రోజున ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఏ వర్గాన్ని వదలకుండా అటు చిన్నపిల్లల దగ్గర నుండి ఇటు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున మరి మీ పక్షాన్ని ఆలోచిస్తూ మీకు పెన్షన్ పెంచడం జరిగిందండి. అలానే మీకు ఇచ్చిన అంటే పెన్షన్ పొందడానికి ఇచ్చిన వయసును కూడా మరి 65 నుండి 60కి తగ్గించడం అనేది మరి చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున మనం అందరం కూడా ఇందాక మాట్లాడినప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అడగడం జరిగింది. నిజంగా మీ అందరికీ కూడా స్టేట్ కౌన్సిల్ అనేది చాలా అవసరంతో పాటు ఇది ఆల్రెడీ మేము గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో కరోనా రావడంతో కొన్ని ఫైల్స్ పెండింగ్ పడడంతో ఈ విషయం కూడా కొంచెం డిలే అవ్వడం జరిగిందండి. తప్పకుండా మీ అందరికీ కూడా స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసే బాధ్యతను నేను తీసుకుంటూ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఏర్పాటు చేస్తానని. అలాగే ముఖ్యమంత్రి గారు మీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కరోనా సమయంలో వ్యాక్సినేషన్ కూడా మరి సీనియర్ సిటిజన్స్ గా ఉన్న మీకే ప్రయారిటీ ఇస్తూ ఫస్ట్ మీకే వ్యాక్సినేషన్ వేయించడం కూడా జరిగింది. అంటే మీ అందరి ఆరోగ్యం పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ అందరికీ కూడా మేము అండగా ఉన్నాము, ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా మేము ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి ఈ కష్టాలలో అంటే సుఖాలలో మేము గుర్తు రాకపోయినా పర్వాలేదు, కానీ అంటే మీకు ఏదైనా కష్టం వస్తే మాత్రం తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటామని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. వృద్ధుల సంక్షేమ సంఘంలో ఎంతో మందికి శ్రీ వెంకటరాజ నారాయణమూర్తి మరియు వారి సెక్రటరీ గారికి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
వృద్ధులుగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చూడట్లేదు లేదా వాళ్ళ పిల్లలకి తమ ఆస్తి రాసిచ్చిన తర్వాత కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారని ఏదైనా ఫిర్యాదు ఆర్డీఓకి కానీ కలెక్టర్కి కానీ ఇచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వం వాళ్ళ తరఫున స్పందించి వారికి న్యాయం చేసే విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళకి జీవనోపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ వృద్ధులకు అవసరమైన స్టేట్ కౌన్సిల్ ఒకటి ఉందండి, అది త్వరలోనే ఏర్పాటు చేయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున మరి వృద్ధులందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమాజంలో వారంతా కూడా వాళ్ళ పిల్లల చేత ప్రేమింపబడాలి అనేది మా కోరిక. ఎందుకంటే ఈ రోజున మనం మన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో మనము వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మన పిల్లలు కూడా అంతే ప్రేమతో మనల్ని ప్రేమించే విధంగా, అంటే మనం ఏది ఇస్తామో తిరిగి మనం అదే పొందొచ్చు అనే సూక్తిని ఈ రోజున చాలామంది యువకులుగా ఉన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను కానీ అత్తమామలు కానీ చక్కగా ప్రేమిస్తూ ఆ ప్రేమని తిరిగి వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వృద్ధులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.